హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మే నెల జీతాలు, పెన్షన్లు, తాజా సమాచారం, అలాగే పే స్లిప్స్లో ఈ మార్పులు అయితే గమనించాలండి. సో ఎంప్లాయీస్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా సమాచారం ఏంటంటే, పెన్షనర్లందరికీ ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందండి. అయితే పెన్షనర్ల ట్యాక్స్ ఎవరికి ట్యాక్స్ డిడక్ట్ చేస్తారో ఒకసారి గమనించినట్లయితే, ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 రూపాయలుగా తీసేయగా మిగిలిన ఆదాయం సంవత్సరానికి 7 లక్షలు దాటిన వారికి మే నెల పెన్షన్లు అనగా జూన్ 1వ తారీఖున తీసుకునే పెన్షన్ల నుంచి ఫిబ్రవరి వరకు 10 సమాన వాయిదాల్లో డిడక్ట్ చేయడం జరుగుతుందండి. పెన్షనర్లు అందరూ కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతి అనేది అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చెయ్యాలి అనుకున్న వారు ఉంటే అటువంటి వారందరూ కూడా రాతపూర్వకంగా ఎస్టీఓ గారికి తెలియజేయవలసి ఉంటుంది. ఈ మే నెల పెన్షన్లకు సంబంధించిన పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతూ ఉన్న నేపథ్యంలో అందులో అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ చేశారో లేదో ఒకసారి అయితే మీరు పెన్షనర్స్ అందరూ కూడా గమనించగలరండి. ముఖ్యంగా మరో విషయం ఏంటంటే, ఈ ట్యాక్స్ అనేది ఎవరైతే 7 లక్షలకు సంవత్సరం ఆదాయం పైబడి ఉంటుందో వారికి మాత్రమే డిడక్ట్ చేస్తారండి. మిగిలిన వారికైతే ఎటువంటి ట్యాక్స్లు ఉండవు. ఒక్కోసారి ట్యాక్స్ పడని వారు కూడా ట్యాక్స్ కట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి అందరూ కూడా మీ పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు. ఇంకా ఏమైనా మార్పులు ఉంటే పే స్లిప్స్లో గమనించండి. ఏవైనా అన్వాంటెడ్ ట్యాక్స్ డిడక్షన్ కానీ ఏదైనా డిడక్షన్స్లో అన్వాంటెడ్ లిస్ట్ ఏదైనా ఉన్నా కూడా మీరైతే ఒకసారి చెక్ చేసుకోగలరండి. వాటికి సంబంధించి మళ్ళీ మీరు మీ ఎస్టీఓ గారిని అడిగి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మీరు వాటినైతే మీరు సరి చేసుకునే దానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి ఎస్టీఓ గారిని సంప్రదించడం ద్వారా. ఇది అండి వాటి వరకు ఉన్న తాజా సమాచారము. పే స్లిప్స్లో తప్పనిసరిగా పెన్షనర్స్ ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ కూడా ఒకసారి ఈ పే స్లిప్స్లో మార్పులను అయితే గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.